కాబట్టి ప్రతి ఒక్కరు అన్న ఇట్రండి అన్న కొంచెం దగ్గర ప్రతి ఒక్కరు ఇంట్లోపల తయారైన చెత్త చెదారని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. దోమలు ఈగలు అభివృద్ధి చెందడం వల్ల మనకు మురికి నీరు మీద వాళ్ళ ఈగలు అయితే ఉన్నాయో, చెత్త చెదారం మీద వాళ్ళ ఈగలు అయితే ఉన్నాయో అవి మనం తినే ఆహార పదార్థాల మీద ఇంట్లోకి వచ్చి వాలినట్లయితే, ఆహారాన్ని మనం తిన్నట్లయితే మనకు వాంతులు విరోచనాలు అయితే, ఇంకా దోమల అభివృద్ధిని మనం కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువైతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి దయచేసి ఇంట్లోపల మైనర్ పిల్లగాళ్ళు 10వ తరగతి అయిపోయి ఇంటర్ అయిపోయిన పిల్లగాళ్ళకు బండ్లు ఇచ్చి రోడ్డు మీదకి పంపించద్దు. దయచేసి పిల్లగాళ్ళని చూడండి. అట్లా బండ్లు ఇవ్వడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు వేరే వాళ్ళని గుద్దడం వల్ల వాళ్ళు చనిపోతారు, వీళ్ళు కూడా ప్రమాదానికి గురై కాళ్ళు చేతులు ఇరిగి మంచానికి పరిమితం అయిపోతే ఇంట్లోపల ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి మైనర్లు రోడ్డు మీదకి ఎక్కి బండ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు పోలీస్ వాళ్ళకి కానీ లేకపోతే ట్రాఫిక్ సిబ్బంది కానీ దొరికినట్లయితే 25,000 రూపాయల ఫైన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలని మంచి పాట విందాం. ఇద్దరా ఎన్నలుగుతున్నారో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలని గమనించండి అన్న. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా బండ్లు నడపండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ప్రమాదాలకు గురి కాకుండా అతివేగంగా వెళ్లకుండా జాగ్రత్తగా బండి నడిపి మీ గమ్యస్థానానికి చేరండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల తెలంగాణ సాంస్కృతిక సాధన కళాకారులచే అవగాహన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి, విన్న గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.